జై శ్రీ శ్రీధర శివరామ దీక్షిత సంప్రదాయమునకు జై. మనము ఈ యొక్క శివరామ దీక్షిత సంప్రదాయములో జనన మరణం అనే వ్యధను పోగొట్టే బోధ కాబట్టి ఈ అచల బోధను మనము ఇప్పుడు ఈ యొక్క మానవ జన్మ అనే ఒక మంచి జన్మలో ఉన్నాము కాబట్టి ఇది మనకు ఒక సమయం. ఈ సమయానికి కొన్ని రోజులే మనకు టైం ఉంది. ఆ సమయము కరిగిపోయినప్పుడు మనకు ఆ సమయం మరి మనకు తిరిగి దొరకదు కాబట్టి ఆ సమయములోనే ఈ జనన మరణం అనే రహస్యమును మనకు తెలుసుకోవాలనా. సమయం. ఓ మానవుడా, మానవ జన్మ శ్రేష్టమైనదని సర్వశాస్త్రములు సర్వజనులు ముక్త కంఠముతో ఘోషించుచున్నారు. ప్రతి ఒక్కరి నోట ఈ కంఠములో ఈ మానవ జన్మ గొప్పదని తెలియబడుతున్నారు. నీ అమూల్యమైన సమయము ఇది. అమూల్యమైన సమయం. మూల్యం ఎప్పటికీ ఉండేది కాదు. దీనికి కూడా యవ్వనము కౌమారం అనేది ఉంది. అందుకు కాబట్టి ఈ శరీరము పోక మునిపే చెక్కబెట్టుకొని నీకు ఆరోగ్యము, దేహబలము, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే పరమాత్మ చింతన కలిగి ఉండదు. మరునాడేమి జరుగునో ఎవరికి తెలియదు. మృత్యు ప్రతి జీవికి పొంచి పొంచి చూచుచున్నది. అందువలన వార్తాక్యము రాక మునిపే, రోగములు బాధించక మునిపే, ఉన్న తెలివి నశించక మునిపే భగవంతుని దర్శనము నక్షేపింపు. అప్పుడే మానవ జన్మ సార్థకమగదు. నీకీ జన్మలో భగవంతుడు చక్కని జ్ఞానము, తగిన సదుపాయములను కల్పించినాడు. ఆ సదుపాయములు పోగొట్టుకొని రేపు అని గడుపుచున్నావు కానీ ఈ దేహము రేపుండునా అను తలంపే నీకు కలుగుచున్నది. మానవుడు సత్యమైన ఆధ్యాత్మిక చింతన చేయక, భగవంతుడెవరో తెలుసుకొనక అసత్యములు, అసహాయములను, ప్రపంచ పదార్థములను నమ్ముకొని వాటితో దారి వెన్నుగానక గ్రుడ్డివాని వలె సతమతమగుచు సత్యాసత్యములు అన్వేషించక పరితపించుచున్నాడే గాని ఇప్పుడైనా జాగ్రత్తపడి అజ్ఞానందకారమగు రూపనామాదులను విడిచి స్వయం ప్రకాశమగు ఆత్మజ్ఞానమును పొందగలిగితే నీ జీవితము ధన్యమైనదని సంతోషించు. అట్టి ధన్యత ఎప్పుడు గలుగునా అని పరితపింపము. ఆ ప్రాప్తికి ఆరాటపడును. ఆ సర్వ సృష్టి దేని నుండి ఉత్పన్నమై జగత్తును తోపించబడుచున్నదో, ఈ సర్వమును ఏ భగవత్ స్వరూపము యొక్క శక్తిని పొంది ప్రకాశించుచున్నదో, ఈ జగత్తు స్థితి
కాలములో దేని నుండి స్థితిని పొందుచున్నదో, ప్రళయ కాలములో దేని యందు లయమగుచున్నదో, అట్టి పరమధామమునకు ఒకటే ఒక దారి ఉన్నది, కానీ పెక్కు దారులు లేవు. ఇహమున ఎన్ని దారులైనా ఉన్నవి, కానీ పరమమునకు ఒకే దారి అని పెద్దలు నిర్ణయం. ఆ దారి మహా కష్టమైనది కనుక ఆ దారిలో వాహనాదులైన విమానములు కానీ, రాకెట్లు కానీ, ఇతర సాధనలు పరికరములు కానీ పోలేవని పెద్దలు చెప్పుచుంటారు. చచ్చి బ్రతికిన వాడైతే వానికి ఆ దారి సులభముగా కనపడదు. ఇక్కడ చచ్చిన బతికిన వాడు అయితే అంటే సచ్చినాక మనం బ్రతికేది మళ్ళా ఎలాగనేది సంశయముగా ఉంది. కానీ ఆ గురువాక్యములో సచ్చి బతికిన వానికి మాత్రమే ఖచ్చితంగా అర్థమవుతుంది, కానీ లేకపోతే కష్టంగా ఉంటుంది. ఇంకా ఎంతటి వారను ఆ దారిని పోలేరని ఆ దారి చూసిన బుధులచే తెలుపబడుచుంది. ఎవరైతే ఆ దారి చూసి ఉంటారో ఆ బుద్ధిమంతులు మాటలే మనకు తెలియబరుస్తాయి. ఆ దారి సర్వజీవులకు గమ్యస్థానము. అచటనే సర్వజీవులు ఏకస్థానమున కూర్చబడి ఏ ఏ విధములైన కుల మత భేదములు లేక ఒకే భక్తిలో భోజనము చేసి సుఖాసీనులై పరమ తృప్తిని పొందుచున్నారు. ఆ స్థానము సర్వజీవులకు జన్మస్థానము, గమ్యస్థానముగా నున్నది. ఆ స్థానమే బిడ్డలకు జన్మనిస్తూ మాతృస్థానముగా ఉన్నది. ఆ తల్లి గర్భవాసములోనే అందరూ జన్మించి ఆ స్థానమును మరచి అనేక సిద్ధాంతములు మతములతో మతి తప్పి మార్గమును వదలి నిర్మలతత్వము నశింపజేసుకొని గర్భాదులైన జీవితము గడుపుకొనుచున్నారు. సూర్యుడు అస్తమించక మునిపే నీ తావు ఎక్కడో చూచుకొని ఆశ్రమింపమని పెద్దల ఆశయం కనుక ఇది చాలా సున్నితమైన సూక్ష్మమైన దారి కాబట్టి చాలా కష్టముగా ఉంటున్నదని పెద్దల వాక్యం. ఆ వాక్యమును ఎరుగవలనైన గురుడొక్కడే కారణమని తెలియబడుచుంది. కాబట్టి మరణము దాపగుచున్నది, పురచింతలు మానమింక పూర్తిగా మది సుస్థిర బుద్ధిని కలిగించేది స్మరణ సర్వోత్మంబు సలుపుము జీవ అని పెద్దల వాక్యముగా ఉన్నది. జై సద్గురు మహారాజుకు జై.